అది విశాఖపట్నం యొక్క ప్రాంతం. వైజాగ్ తీరానికి సుమారు 114 కిలోమీటర్ల దూరంలో ఉంది అరకు. అరకు లోయలు పచ్చని కొండల మధ్యన మాయాజాలంలా విస్తరించి ప్రకృతి సోయగాలతో మురిపెత్తే ఒక అందమైన ప్రదేశం. ఇక్కడి గాలి, జలపాతాలు, ఆర్గానిక్ కాఫీ తోటలు మన హృదయాలను తాకుతాయి. అరకు లోయలో నివసించే ఆదివాసీ తెగలు వారి సాంప్రదాయాలను, సంస్కృతిని గర్వంగా కాపాడుకుంటూ ప్రకృతిలో సమన్వయంగా జీవిస్తారు. వారి విశ్వాసం, ఆత్మవిశ్వాసం ఈ భూమికి ఒక ప్రత్యేకమైన వెలుగును అందిస్తుంది. క్రైస్తవ సువార్తతో ఈ అందమైన లోయలో ఆశ, ప్రేమ, విశ్వాసం పూయిపోతున్నాయి. మీరందరూ ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఈరోజు మాతో కూడా ప్రయాణించడానికి సిద్ధమా? పదండి, ముందుకెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. సో మనము ఈ యొక్క వైజాగ్ ప్రాంతంలో సంగం వలస అనేటువంటి ఒక గ్రామంలో మనం ఉన్నాము. సో ఇది వచ్చేసి ఒక కోదు ప్రాంతం అన్నమాట. మరి ఇక కోదు ప్రాంతంలో మరి కొండల ప్రాంతాల చుట్టూతా కూడా మరి భయంకరమైనటువంటి వాతావరణం, ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలియనట్టుగా వాతావరణం అన్నమాట ఇక్కడ. సో ఇలాంటి ఒక వాతావరణంలో మరి చలి చాలా ఎక్కువగా ఉంటుంది. ఆల్మోస్ట్ కొన్నిసార్లు అయితే -డిగ్రీలోకి పడిపోతుంటది. ఇలాంటి ఒక -డిగ్రీల్లో ఇంకా వర్షాలు పడితే మాత్రం అసలు నాన్ స్టాప్ గా పడుతూనే ఉంటుంది. మరి ఇంత దూర ప్రాంతాలు ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ కూడా క్రీస్తు యొక్క పరిచర్యలో మరి ముందుకు కొనసాగుతున్నారు మన యొక్క సహోదరులు సిద్ధు అన్న గారు. మరి నిజంగా అది దేవుడి ఏర్పాటు ఎంత గొప్పది, ఆయన ప్రణాళిక ఎంత గొప్పది అనేది మనకు నిజంగా అర్థమవుతుంది. క్రీస్తు యొక్క ప్రేమ మన పట్ల ఉంది కాబట్టే మరి పరలోకంలో ఉన్నటువంటి క్రీస్తు యేసు ఆయన రాజ్యాన్ని వదిలిపెట్టి లోకానికి వచ్చాడు. మరి మన పట్ల ఆయన చూపిస్తున్న ప్రేమ ఎంతో ఉన్నతమైంది కాబట్టే మరి దేశ విదేశాలకి ఆయన ప్రేమ ఎన్ని విధాలుగా మరి ఆయనకు సువార్త చేస్తున్న వాళ్ళు హింసించబడుతున్నప్పటికీ కూడా మరి సువార్త సేవ అయితే మాత్రం ఆగట్లేదు. మరి ఇప్పుడు చూస్తే మరి ఇక కొండ ప్రాంతాల్లోకి మరి ఇక్కడ ఉన్నటువంటి జనాల్లోకి దేవుని వాక్యం మరి ఉధృతంగా వెళ్తుంది అని అంటే దేవుని ప్రేమ, ఆయన కృప మన పట్ల చూపిస్తున్న కనికరమే కావచ్చు. కాబట్టి ఈ రోజు మరి యొక్క పరిచర్యలో మరి మన సహోదరులు సిద్ధు అన్న గారి యొక్క అనుభవాలు ఎలా ఉన్నాయి, ఆయన సేవ పరిచర్య, ఆయన జీవితం ఎలా మొదలయ్యింది క్రీస్తులో, వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకుందాం. మరి ముందుగా మనము ఒక చిన్న ప్రార్థనతో ఈ యొక్క ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రేమ నేసాన్ని పాదలకు వేలాది వందలను తెలియపరచుకుంటున్నాం తండ్రి. మరి ఇక సమయం ముందు ప్రభువా, మరి ఇక చిన్ని ఇంటర్వ్యూ ద్వారా అనేకుల యొద్దకు ప్రభువా మరి అన్న యొక్క మరి పరిచర్యలో అనుభవాలను గురించి మేము తెలుసుకొని చుండగా ప్రభువా, అన్న ద్వారా మీరు మాతో మాట్లాడే ప్రతి ఒక్క మాటకి నీకు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం. మరి ఈ యొక్క అనుభవాల నుంచి, ఈ యొక్క సాక్షి జీవితంలో నుంచి తండ్రి మరి మాకు మరి మాదిరికరంగా ఉండటంలో ప్రభావం నీవు మాకు సహాయం చేస్తావని, ముందుకు నడిపిస్తావని వేడుకొనిచున్నాం తండ్రి. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు నీకే చెల్లునుగా అర్పిస్తూ ఈ ముందున్న సమయాన్ని నీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అన్న ప్రైజ్ ది లార్డ్. సో మీ భాషలో చెప్పాలంటే జోహోరా నిహమంజికి కదా. ఓకే అన్న. సో మనము ఈ యొక్క అనుభవాలు, మీ యొక్క అనుభవాలు మాతో మరి పంచుకోవడము, ఈ దూర ప్రాంతంలో మనకు దేవుడి యొక్క గొప్ప అవకాశాన్ని ఇవ్వడం చాలా సంతోషకరం నిజంగా. సో అన్న, మీ యొక్క జన్మ తరహా ఎలా, మీరు ఎక్కడ పుట్టారు, ఏ ప్రాంతంలో చెప్పండి. యాక్చువల్లీ ఒకప్పుడు విశాఖపట్నం డిస్టిక్ ఉండేదన్న, విశాఖపట్నం జిల్లా ఉండేది. సో ఇప్పుడు ఏఎస్ఆర్ జిల్లాగా అల్లూరు సీతారామ జిల్లాగా మార్చబడింది. అల్లూరు సీతారామరాజు జిల్లా పెదబేల్ మండలం అని, తర్వాత ఈదురు పుట్టు అనే చిన్న గ్రామం అది. దాదాపు మా ఊర్లో ఒక 40-30 ఇళ్ళు ఉంటాయి అన్న. ఈదులు పుట్టు అనేటువంటి గ్రామంలో నేను జన్మించడం జరిగిందన్న. ఓకే. సో ముందుగా ఎలా అన్న, మీరు రక్షణ అనుభవం అనేది ఎలా జరిగింది మీకు? రక్షణ అనుభవం అనేసరికి అన్న, నేను చిన్న ఉన్నప్పుడు మా ఊళ్ళో ఇన్స్పెన్స్గా 2004 సంవత్సరంలో నేను చాలా చిన్నోడిని. దాదాపు నాది ఒక 6-7 సంవత్సరాలన్న. అయితే ఆ సంవత్సరంలో అంత చిన్న వయసులో మా ఊర్లో కొంతమంది సువార్తకులు, కొంతమంది సేవకులతో పాటు కొంతమంది విశ్వాసులు మా ఊర్లో, మా గ్రామానికి వచ్చి దేవుని సువార్తను ప్రకటిస్తున్నారన్న. దేవుని సువార్తను వాళ్ళు ప్రకటిస్తున్నప్పుడు
సో చాలా మంది మా గ్రామస్తులు, మా ఊళ్ళో వాళ్ళు ఎవరు కూడా సువార్తను అంగీకరించట్లేదన్న, సువార్తను వినట్లేదన్న, సువార్తను అంతా కూడా వాళ్ళు ఏం చేస్తారు, వ్యతిరేకిస్తున్నారన్న. ఓకే. సో అలాంటి స్థితిలో, అలాంటి సమయంలో నేను వాళ్ళని చూడడం జరిగిందన్న. చూసిన తర్వాత నాకు చిన్నప్పటి నుండి నాకు సో పాటలు వినాలి, పాటలు నేర్చుకోవాలని ఒక ఆశ ఉండేదన్న. సరేలే మనం కూడా వెళ్ళి విందాం, వాక్యం వినకపోయినా వాళ్ళు ఎలా పాడతారో, వాళ్ళు పాటలు ఎట్లా ఉంటాయి అని చెప్పేసి నేను వెళ్ళి ఒక మూలకు నిలబడి వాళ్ళు సువార్త వింటున్నానన్న. అలా విన్నప్పుడు నాకు పాటలు నాకు చాలా అర్థమైంది. నాకు పాటలు చాలా బాగా ఇష్టమైన పాటలు, చాలా ఆశ్చర్యకరంగా, చాలా అద్భుతంగా పాటలు ఉన్నాయి. ఆ పాటలను చూసిన తర్వాత నేను కూడా నేను కూడా దేవుని నమ్ముకోవాలా, నేను కూడా చర్చికి వెళ్ళాలా, నేను కూడా ఆ రక్షణ పొందుకోవాలా, నేను కూడా వాళ్ళ గుంపులోనికి చేరాలని ఒక ఆలోచన చేద్దాన. నేను ఆ రోజు 2005 సంవత్సరంలో నేను వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళను సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కూడా చర్చికి వెళ్తానన్నా, నేను కూడా దేవుని నమ్ముకొని చెప్పాను అన్నప్పుడు వెంటనే వాళ్ళు నేను చెప్పిన వెంటనే వాళ్ళు సరే అని చెప్పేసి వాళ్ళని ప్రార్థన చేసి వాళ్ళు వెళ్ళారన్న. వెళ్ళిన తర్వాత మరో వారమైంది, ఒక పాస్టర్ మా ఊర్లోనికి రావడం జరిగిందన్న. వచ్చి ఓ పాస్టర్ గారు మా ఊర్లోని చిన్న ఒక గది తీసుకొని ఆ చిన్న గదిలో వాళ్ళు సేవను మా ఊర్లో ప్రారంభించారన్న. గ్రామస్తులు ఎవ్వరు కూడా వాళ్ళని ఒప్పుకోలేదన్న. వాళ్ళని ఎంత నిరాకరించినా, ఎంత అవమానించినా, ఎంత సిగ్గు చేసినా, వాళ్ళని బయటకి త్రోసేసిన ఆ సేవకురాళ్ళు, ఆ పాస్టర్ గారు ఎవరు అంటే సూర్యనారాయణ ఒక పాస్టర్ గారు ఉంటారు, తన వైపు ఏమో సరోజిని అక్క అని ఉంటారు. వాళ్ళు ఎంత అవమానించినా, ఉమ్మేసిన, నింద వేసినా, లేక రకరకాల ఇబ్బంది పెట్టిన, వ్యతిరేకించిన వాళ్ళు మాత్రం ఎక్కడికి వెళ్లకుండా ఊర్లో ఉన్న చిన్న గదిలోని వాళ్ళు ఉంటూ ఆ సాయంత్రం పూట ప్రార్థన చేసేవారన్న. నేను ఖచ్చితంగా వాళ్ళు సాయంత్రము కూడికి పెట్టినప్పుడు నేను ఖచ్చితంగా అక్కడ వెళ్ళేవాడిన. తర్వాత అలాగా సో చిన్నప్పుడు నేను దేవుని నమ్ముకోవడం జరిగిందన్న. ఓకే. మీకేమైనా అంటే మీరు రక్షణ పొందింది అంటే మీరు మొదటిగా మీరేనా రక్షణ పడింది? యాక్చువల్లీ మా ఊర్లోని 2005 సంవత్సరం చెప్పాను కదన్నా. ఆ 2005 సంవత్సరంలో యాక్చువల్లీ ఎవరు కూడా మా గ్రామస్తులు, మా ఊళ్ళో ఎవరు నమ్మలేదు. నన్ను కేవలం ఒక్కటి మాత్రమే కూర్చున్నాను. పాస్టర్ గారి మాట విని, పాస్టర్ గారు నేను మీ మాటలు వింటాను, మీ పాటలు నేను పాడతానని చెప్పి అట్లా చెప్పడం జరిగిందనా. ఇంకెవరు నమ్ముకోలేదు. నేను ఒక్క వ్యక్తిని నేను నమ్ముకున్నాను. నా ద్వారా అలాగ ఒక సంవత్సరం అట్లాగా పోయిన తర్వాత, సంవత్సరం గడిచిన తర్వాత సో వాళ్ళు గ్రామస్తులు కొంతమంది క్రమేపంగా ఒక్కొక్కరు సో ప్రార్థనకు రావడం, రక్షణ పొందుకోవడం జరిగిందని. సో ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి 2005 సంవత్సరం మొదలుకొని ఇప్పటిదాకా మా ఊర్లో టోటల్ గా క్రిస్టియన్ ఫ్యామిలీకి మార్చబడ్డారు నా ద్వారా. మొట్టమొదటి మా ఈదులు పుట్టిన గ్రామంలో మొట్టమొదటిగా నేనే రక్షణ పొందుకొని ప్రభువుని తెలుసుకొని సో నేను రక్షణ పొందుకోబట్టి నా ద్వారా ఇప్పుడు ఊర్లో ప్రతి కుటుంబం కూడా క్రీస్తుని కలిగి రక్షణ పొందుకొని సో మంచి క్రీస్తులో మంచి ఆనందాన్ని పొందుకున్నారు. ఓకే. సో మీరు సువార్త సేవలోకి వచ్చిన తర్వాత మీ యొక్క సపోర్ట్ ఎలా ఉందన్న, మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? ఓకే. యాక్చువల్లీ సువార్త సేవ యాక్చువల్ నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నాకు ఒకటే ఆశ ఉండేదండి యాక్చువల్లీ. సో నేను లోకంలో వ్యాపారస్తులను, ఉద్యోగస్తులను చూసేవాడిని. వాళ్ళు చాలా లగ్జరీ లైఫ్, మంచి చాలా ఎక్కువ ఆస్తి గల వారికి ఉండేవాళ్ళు. వారు సో స్వచ్ఛందంగా వారి ఇష్టానుసారంగా వాళ్ళు సో ఎంతనో వాళ్ళు ఖర్చు పెట్టుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు అంత డబ్బు ఉంది కాబట్టి. సో నేను అనుకునేవాడిని నా మనసులో, నేను ఏం చేయాలా, వ్యాపారం చేయాలా, ఉద్యోగం చేయాలా, డబ్బులు సంపాదించాలా, ఏం చేయాలని చెప్పి ఒక ఆలోచన నాలోకి వచ్చిన తర్వాత నాలో బలమైనటువంటి ఆలోచన ఏంటంటే, నేను ఏది చేసినా సమాజానికి, సంఘానికి, ఒక కుటుంబానికి ఒక మార్గం చూపేవాడిగా, ఒక వ్యక్తిని రక్షణలోకి నడిపించేవాడు, ఒక కుటుంబాన్ని వెలుతురుతో నింపే వాడిగా ఉండాలి తప్ప నేను ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించి నేను నా భార్య కుటుంబం సెటిల్ అయిపోదామన్నటువంటి స్థితి అయితే నాలో లేదన్న. ఓకే. సో అది తెలుసుకున్న తర్వాత నేను వెంటనే ఇంటర్మీడియట్ మానేసి హైదరాబాద్ లోని బైబిల్ కాలేజ్ కి వెళ్ళిపోవడం జరిగింది. సో అక్కడ వెళ్ళిపోయి అక్కడనే ఒక 3 సంవత్సరాలు బీటెక్ చేయడం జరిగింది. ఇంట్లో వాళ్ళందరూ, మమ్మీ డాడీ ఫ్యామిలీ అందరూ కలవరపడ్డారు. అరే ఏమైంది, ఎందుకు ఇట్లాగా ఆయన వెళ్ళిపోయాడు అని చెప్పేసి. సో చాలా ఇంట్లో వాళ్ళందరూ కూడా సో చాలా బాధపడ్డారు, చాలా దుఃఖపడ్డారండి. యాక్చువల్లీ చాలా దుఃఖపడ్డారు.
సో దాన్ని బట్టి ఇంకా నేను ఇంటికి నేను రాను డాడీ అని చెప్పి అనడం జరిగింది. ఇంకా చక్కగా అక్కడే బైబిల్ కాలేజ్ తరఫు పొందుకున్న తర్వాత సో ఇంటికి రావడం జరిగింది. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నాకు అన్నారు మమ్మీ డాడీ, నువ్వు ఎందుకు ఇట్లాగా నువ్వు సేవ చేస్తావు, నువ్వు మంచి ఉద్యోగం చేస్తే బాగుంది కదా, లేకపోతే మంచి డబ్బులు సంపాదిస్తే బాగుంది కదా, సో నువ్వు ఎందుకు అట్లాగా అని చెప్పి అన్నారు. తర్వాత ఇంట్లో కూడా మా మమ్మీ డాడీ అసలు యాక్చువల్లీ నాకు అంగీకరించలేదు. నువ్వు సేవ చేయొద్దు, నువ్వు దేవుని పని నువ్వు చేయొద్దు, నువ్వు చేస్తే ఏదైనా మంచిగా ఉద్యోగం చేయమని చెప్పి అన్నారు. నేనైతే మాత్రం ఇంకా మమ్మీ డాడీ నేను సేవ చేయకుండా నేను ఉండలేను అని చెప్పి నేను సేవ మీదే భారం కలిగి ఉన్నాను. అప్పుడు మమ్మీ డాడీ అన్నారు, సరే అయితే నువ్వు సేవ చేస్తావు కాబట్టి నువ్వు మరి ఇంట్లో ఉండొద్దు, మరి నువ్వు ఎక్కడ చచ్చిపోయి చచ్చిపో, నువ్వు మా కొడుకువి కాదు ఇప్పటి నుండి నువ్వు, ఎందుకంటే మా మాట నువ్వు వినట్లేదు కాబట్టి నువ్వు ఎక్కడ వెళ్ళిపోతే వెళ్ళిపో, నువ్వు ఎక్కడ చచ్చిపోయినా పర్వాలేదు, నువ్వు సేవ అంటున్నావు కదా, మరి మా ఇంట్లో నీకు స్థలం లేదు, చోటు లేదు, ఇంకా ఇకపై కుమారుడు లేడని చెప్పి అనుకుంటామని చెప్పి అన్నారు. అలాగని చెప్పి సో అలాగన్నప్పుడు వెంటనే నేను అప్పుడు సైకిల్ ఉండేది, సైకిల్ తీసి నన్ను బయటికి వెళ్ళిపోతున్నా కానీ ఊరు జస్ట్ దాటేను, ఒక వ్యక్తి నాకు అడ్డంగా వచ్చాడన్న. ఒక వ్యక్తి అడ్డంగా వస్తే ఆ వ్యక్తి నాకు ఢీకొని నేను పడిపోవడం జరిగిందన్న. యాక్చువల్లీ ఈ లెఫ్ట్ హ్యాండ్ అనేది తిరిగిపోయింది, యాక్చువల్లీ ఇట్లా తిరిగిపోయింది హ్యాండ్, మొత్తం బెండ్ అయిపోయింది అనమాట, ఇట్లా సాకారం వచ్చింది అన్నట్టు నుంచి. అప్పుడు ఏడ్చుకుంటూ ఉన్నాను. అక్కడ ఒక ఊర్లో వాళ్ళు నన్ను వాళ్ళు ఎత్తుకుని నన్ను సరిగా కూర్చోబెట్టి మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తారు, ఇలాగా ఎవరు అంటే ఇట్లా వాళ్ళు వెంటనే మమ్మీ డాడీ మా బిడ్డే అని చెప్పేసి వాళ్ళు పరిగెత్తుకుని వచ్చారన్న. వచ్చిన తర్వాత వెంబటే నాకు హాస్పిటల్ జాయిన్ చేశారు. సో అక్కడ నుండి వచ్చిన తర్వాత ఇంట్లో హాస్పిటల్కి వెళ్ళి ఇంట్లో వచ్చిన తర్వాత సో డాడీ ఒక మాట నాకు చెప్పాడన్న. ఏం చెప్పాడంటే, డాడీ ఏమన్నాడంటే, చూసావు కదా క్రీస్తు అని యేసు అని వేరే మతంలోనికి వెళ్తే ఈ వేరే పరాయి దేవుడిని నమ్ముకుంటే ఇట్లానే ఉంటది అని చెప్పి డాడీ నాతో అనడం జరిగింది. చూసావా ఈ చెయ్యి విరిగిపోయిందని చెప్పి అన్నారు డాడీ. అప్పుడు నేను డాడీతో చెప్పిన మాట ఒకటే నన్ను, డాడీ ఇది చెయ్యి ఇట్లా విరిగిపోయింది, ఓకే డాడీ చెయ్యి విరిగింది బాగానే ఉంది, నా మెడ విరిగిపోయిన పర్వాలేదు డాడీ, నేను యేసుని విడిచిపెట్టి చెప్పడం జరిగింది. నా మెడ విరిగిపోయినా నేను మరణంలోనికి వెళ్ళిపోయిన చచ్చిపోయినా కూడా నేను యేసుని అయితే విడిచిపెట్టేది లేదు. యేసే నా దేవుడు, యేసే రక్షకుడు, యేసు కొరకే నేను పరిగెడతాను, యేసు పరిచర్య చేస్తానని చెప్పడం జరిగింది. సో అప్పటి నుండి కొద్ది రోజులు పోయిన తర్వాత నేను అట్లాగా దేవుని దగ్గరికి వెళ్తున్నాను, సో సువార్తకి వెళ్తున్నప్పుడు ఒక రాత్రి మా మమ్మీ గారి దర్శనంలో సో చిన్న స్వప్నంలో చిన్న కలలో నేను వెళ్తున్నాను అంటాను. నేను ముందు వెళ్తుంటే నా వెనకాలంట కొన్ని వేల సైన్యం అంట, అంత చాలా ఆ పరిశుద్ధులుగా తెల్లటి బట్టలు వేసుకున్నట్ట, నా ఎడమ వైపు కుడి వైపు అంతా కూడా నాకు చాలా ఒక బెటాలియం లేక ఒక సైన్యాన్ని మా అమ్మగారు ఒక రాత్రి పడుకున్న తర్వాత దర్శనం చూసిందన్న. తెల్లవారిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి మమ్మీ అడిగింది, బాబు ఇలాగా నేను రాత్రి దర్శనంలో నాకు కల వచ్చింది, ఏంటి బాబు ఏంటి ఇలాగా, నువ్వు నడుస్తుంటే నీ కుడి వైపు ఎడమ వైపు నీ వెనకాలంతా కొన్ని వేల మంది సైన్యం ఉంది, అంత తెల్లటి బట్టలు వేసుకున్నారు, ఆ వాళ్ళు నేను చూద్దామనుకున్నాను కానీ చూడలేకపోయినా, అంత జనాలను ఎవరు బాబు చెప్పంటే నేను ఒకటే చెప్పాను యాక్చువల్లీ అమ్మతో, ఒకటే అన్నాను మమ్మీతో, అమ్మ నేను దేవుని సేవకుని, దేవుని మనిషిని, నేను దేవుని బిడ్డని, నేను నా వెనకాల కొన్ని సైన్య సమూహం దూతలు ఉంటాయి అని చెప్పి అనడం జరిగింది. అప్పటి నుండి మమ్మీ గాని డాడీ గాని, బాబు ఇదే బాగుంది, క్రీస్తే బాగుంది, దేవుడే బాగున్నాడు, యేసుని నమ్మకం, అక్కడ వెళ్తే నీకు మంచి మార్పు వస్తుంది, మంచి బుద్ధి వస్తుంది, మంచిగా ఉన్నావు కాబట్టి అక్కడే ఉండమని చెప్పి అప్పటి నుండి మమ్మీ డాడీ రక్షణ పొందుకొని అప్పటి నుండి నాకు ఇంట్లో చేర్చుకున్నారు. ఓకే, సో మీరు ఇప్పుడు పరిచర్యలో ముందు కొనసాగేటప్పుడు మీకు మ్యారేజ్ అయిన తర్వాత ఎలా సపోర్ట్ ఉందన్న మీ ఫ్యామిలీ నుంచి? ఓకే 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 అన్న, యాక్చువల్లీ పెళ్లి చేసుకున్న తర్వాత మేము వెంటనే నేను పెళ్లి చేసుకోవడం జరిగిందన్న. పెళ్లి చేసుకున్న వెంటనే పెళ్లి చేసుకున్నాను, దాదాపు ఒక 1 వీక్ కూడా ఆగలేదు, పెళ్లి చేసుకున్నాను. దాని నెక్స్ట్ డే అన్న, నెక్స్ట్ రోజు నుండి నేను సో పాస్ట్ అమ్మ సేవకు వెళ్ళిపోయామన్న. మమ్మీ డాడీ కూడా మాకు ఏమి అభ్యంతరపరచలేదు, ఎందుకంటే సత్యం తెలుసుకున్నారు, నేనంటే ఏంటో తెలుసుకున్నారు, దేవుని శక్తి ఏంటో తెలుసుకున్నారు. కాబట్టి మమ్మీ డాడీ గాని కుటుంబం కానీ ఏమాత్రం నిరాకరించలేదు. పెళ్లి చేసుకున్నాం, వెంటనే నేను నా భార్య కలిసి ఫుల్ టైం పరిచర్య కొరకు అని చెప్పేసి
సీకరి అని అన్న, సీకరి అనేటువంటి విలేజ్ లో కట్టుబట్టలతోనే నేను పాస్టమ్మ ఎలా ఏ బట్టలు వేసుకున్నామో అదే బట్టలతోనే సేవకు వెళ్ళిపోతున్నామన్నా. సేవకి ఆ సీకర్ అనే గ్రామానికి వెళ్ళగానే భయంకరమైన వర్షం కురుస్తుంది. ఎక్కడికి ఉండాలో, ఎక్కడ కూర్చోవాలో, ఏంటికి వెళ్ళాలో అర్థం కావట్లేదన్న. అసలు నాకే అర్థం కాలేదన్నా. అరే సేవ అంటే ఏంటిలాగా, అలాగే వెళ్ళిపోతే ఎట్లాగని చెప్పి ఆలోచన కూడా రాదు. కానీ సేవ అంటే కనీసం ఒక గేస్ ఉండాలి, అదనంగా 2 జతల బట్టలు ఉండాలి, లేకపోతే బియ్యం ఉండాలి, ఎంతో కొంత డబ్బు ఉండాలి, కనీసం ప్లేట్స్ ఉండాలి, కానీ చాప ఉండాలి, కనీసం ఏదో గ్లాస్ ఉండాలి. ఇవి కనీసం ఏమి లేవన్నా. దేవుని పైన ఇంకా అలాగే వెళ్ళిపోయినా. సేవ అంటే ఇంకా వెళ్ళిపోవడం, ఇంకా దూకడమే. వెళ్ళి ఇంకా సేవ చేసేద్దాం అన్న కోణంలో అలాగే వెళ్ళిపోయామన్నా. అలాగే వెళ్ళి ఉంటే వర్షం పడుతుందన్నా. మా గ్రామస్తులను చూశారు, మీరు పాస్టర్ గారు బాబు అంటే నేను పాస్టర్ గారు చెప్పన్నప్పుడు సరే అని చెప్పి వాళ్ళు ఒక ఫ్యామిలీ మమ్మల్ని ఆదరించి ఒక చిన్న షెల్టర్, చిన్న ఒక ఇల్లు ఇచ్చారన్న. అక్కడ మేము ఆ రోజంతా ఉన్నాము. తెల్లవారుగానే ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏం తినాలో అసలు ఎట్లా మాకు అర్థం కావట్లేదు. ఆ రాత్రంతా కూడా చిన్న చాపలో ఉండి అక్కడ చక్కగా కొద్దిగా గింజను పెట్టుకుని అక్కడ రాత్రంతా ఉన్న తర్వాత తెల్లవారగా ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలా ఉంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది విశ్వాసులు అన్నమాట. విశ్వాసులు అయ్యో పాస్టర్ గారికి ఏమీ లేదని చెప్పేసి వెంటనే వాళ్ళు ఒక వ్యక్తి ఒక గ్లాసు, ఒక వ్యక్తి చిన్న టబ్బులు ఆడిది, ఇంకో వ్యక్తి ఇంకో మగ్గు, ఇంకో వ్యక్తి చిన్న రగ్గు, ఇట్లాగా కొంత బియ్యం, అట్లా కొంతమంది విశ్వాసులన్నా మాకు తీసుకొచ్చి మాకు పరిచర్యకు ఇవ్వడం జరిగిందన్న. అయితే దేవుని మహాకృపను బట్టి నేను గాని నా భార్య గాని పరిచర్యలో, సేవలో ఎప్పటికీ కూడా ఆశ్రమ గారు గాని లేదు మనం తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం, తిరిగి మరలా మనం ఆ సేవను మనం మర్చిపోదాం, సేవను విడిచిపెట్టేద్దాం, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ దుఃఖం, ఎందుకు ఈ ఆకలి అనేటటువంటి ఆలోచన పాస్టమ్కి ఎప్పుడు రాలేదన్న. సేవలో చాలా సహకారిగా ఉంటున్నారు పాస్టమ్ గారు. ఓకే, సో మొత్తానికి సేవలో ఎన్ని ఇబ్బందులైనా కూడా మీరు వెన్ను తిరగకుండా మీరు ముందుకు వెళ్తూనే ఉన్నారు. అయితే ఒక చిన్న, అంటే ఇప్పుడు మీ అనుభవాలన్నీ చెప్పిన తర్వాత ఒక చిన్న ప్రశ్న అన్న. బేసిక్ గా కొంచెం బాధాకరమైనప్పటికీ కూడా ఈ మన క్రైస్తవ సమాజంలో చాలా మంది సువార్త సేవలో ఉన్న వాళ్ళే అన్న, పరిచర్యలో ఉన్న వాళ్ళే చాలా మంది. పరిచర్య ఆరంభం బాగుంటుందన్న. ఓకే అన్న. ఆరంభం తర్వాత ఎప్పుడైతే సువార్త సేవలోకి వచ్చిన తర్వాత ఏమైపోతున్నారు అని అంటే, ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన ఈ ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో, అనుభవాలు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటిని ఎదుర్కొనేటువంటి సమక్షంలో ఏమవుతున్నారంటే వాళ్ళందరూ మళ్ళీ అంటే ఆత్మీయతలో పరిచర్యలోనే ఉంటున్నారు కానీ లోకాన్ని సంపాదించుకోవడానికి వాళ్ళు ముందుకెళ్తున్నారు. వాళ్ళు ఎలా అంటే, ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మనకు యోహాను, బాప్తిజం ఇచ్చి యోహాను ఉన్నాడు అన్న. సువార్త కోసం అని చెప్పేసానని యేసుక్రీస్తు యొక్క మార్గాన్ని సిద్ధపరచడానికి ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఎడారిలో ఆయన ఈ యొక్క తోలు దట్టును కట్టుకోవడము, కొండ తినడం తాగడము, మిడతలు తినడం, ఇలాంటి అంటే అంత తగ్గింపుగా ఉన్నాడు. అడవిలో తేనె తినడం అంటే బేసిక్ గా సిచ్యువేషన్ అలానే మనకి ఇప్పుడు ఉండాలని లేదు. కానీ క్రీస్తులో మనం ఎలా ఉండాలి అని అంటే, ఈ లోకాన్ని సంపాదించుకునే వాళ్ళంగా కాకుండా ఇందాక మీరు చెప్పినట్లు ఆత్మల్ని సంపాదించుకునే వాళ్ళంగా మనం ఉండాలి. ఎందుకంటే వీఆర్ అకౌంటబుల్ టు ద గాడ్. సో ఈ లోకంలో ఎంత ఆస్తిని సంపాదించడం అనేది కాదు, కానీ ఎన్ని ఆత్మల్ని సంపాదించడం అనేది ఇంపార్టెంట్. సో మీ యొక్క అనుభవాల్ని బట్టి దేవుడు మిమ్మల్ని అందుకే పిలుచుకున్నాడని తెలుస్తుంది. ఇప్పుడు ఒకటి ఏంటనంటే, మీకు ఎప్పుడైనా కానీ అనుభవాల్లో, అంటే ఈ యొక్క సేవా అనుభవంలో ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీకు ఎప్పుడైనా కానీ అలా అనిపించిందా? లోకంలోకి ఇంకెళ్ళిపోవాలని కానీ, డిస్ట్రాక్ట్ అయిపోవాలి, డైవర్ట్ అయిపోవాలి అని కానీ, లోకంలో ఆస్తుల్ని కానీ అంతస్తుల్ని సంపాదించాలి అనుకోవడం కానీ, ఇలాంటి ఎప్పుడైనా ఆలోచనలు ఏమైనా వచ్చాయా? నాకు యాక్చువల్లీ పరిచర్యలో గాని, సో సేవలో గాని, యాక్చువల్లీ సేవా పరిచర్య దేవుని పని అంటే అది చాలా కష్టంతో కూడింది నాకు తెలుసు. అది యాక్చువల్ అంటే నేను చిన్నప్పుడే కదన్నా, నేను యాక్చువల్ నా గురి లేక నా ఆలోచన లేకపోతే నాకు నచ్చిన పని అంటే ఒకటేనన్న, పరిచర్యన, సేవే. సో నాకు చాలా ఎదురైనాయి సేవలో, పరిచర్యలో. చాలా ఆకలి, దప్పికలు, లేకపోతే కష్టము, వేదన, బాధ, కొన్ని ఇబ్బంది, క్లిష్ట పరిస్థితి చాలా ఎదుర్కొన్నానన్న. కానీ దేవుని పిలుపన్నా ఒకటే. ఇప్పుడు సో నేను ఏదో సేవకు వెళ్ళిపోయి ఏదో ఒక మంచి ఒక బిరుదు తీసుకుందాం మనం, ఓకేనా,
లేకపోతే ఒక పెద్ద పాస్టర్ గారిగా, లేకపోతే ఒక పెద్ద రెవరెండ్ గా, బిషప్ గా, ఏదో అట్లాగా మనుషుల కొరకు మెప్పు కొరకైతే కాదన్న. ఓకే. లేక ఏదో సంథింగ్ సేవలు వెళ్ళిపోతే నాకేదో వచ్చేది ఏదో అనేటటువంటి ఉద్దేశం అయితే కాదన్న. ఓకే. సో నేను కష్టమైన, నష్టమైన, ఆకలి దప్పికైన, దాహమైన, ఎంత వేదనైనా నన్ను దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి, దేవుని పిలుపు, దేవుని సలహా, దేవుని యొక్క సెలవు ఉంది కాబట్టి, దేవుని చిత్తం ఉంది నా పట్ల ఉంది కాబట్టి, దేవుడు నా మీద ఒక భారం, లోకానికి సత్య సువార్త ప్రకటించబడాలి, అనేక మంది వాళ్ళ పాప బంధకాల నుండి అనేక మందిని విడిపించాలి అనే ఒక భారం నా మీద ప్రభు మోపాడు కాబట్టి అన్న, లోకంలో నా జీవితంలో సేవ పరిచయం ఎలాంటి దుఃఖం వచ్చినా, ఈ కన్నీరు వచ్చినా, ఆకలి దప్పులు వచ్చినా, నాకైతే మరలా తిరిగి లోకానికి వెళ్ళిపోదాం, లేకపోతే తిరిగి సేవను విడిచిపెట్టేద్దాం, పరిచయను మనం నిర్లక్ష్యం చేద్దాం, లేదా వేరేకి వెళ్ళిపోయి ఏదో సంపాదించేద్దాం, ఉద్యోగం చేద్దాం అనేటువంటి ఆ కాన్సెప్ట్ అయితే, ఆ ఉద్దేశం అయితే నాకు ఇప్పుడు దాకా అసలు ఊహల్లోకి వెళ్ళలేదు. నాకు అట్లా నాకు ఎప్పుడు అనిపించలేదు. ఓకే. సో మీకు ఇంతగా మీరు భారభరితమైనటువంటి సేవలో బాధ్యతగా మీరు వెళ్తున్నారు, పరిచర్యలో క్రీస్తు యొక్క కాడిని మీరు మోస్తూ అనేకులను మీరు క్రీస్తు యొద్దకు మీరు నడిపించేలాగా ఒక స్వరంగా మీరు ఉన్నారు. ఈ సేవ పరిచర్య అనుభవాల్లో ఏదైనా చేదు అనుభవాలు మీరు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? ఎదుర్కొన్నాను. అది ఎప్పుడంటే 2018 సంవత్సరం. 2018 సంవత్సరంలో లోతిగడ్డ అని లంబసింగి దగ్గరలో ఒక ఊరు ఉంటది, లోతిగడ్డ అనే విలేజ్ అన్న. సో అక్కడ మేము ఇట్లాగా దేవుని సువార్త ప్రకటిద్దాం అని చెప్పేసి ఒక గ్రామానికి వెళ్ళడం జరిగింది. ఒక ఊర్లో ఒక గ్రామం, చిన్న గ్రామం. ఆ ఊరి పేరు కొలంబంద. కొలంబంద అనే ఊర్లో సువార్త ప్రకటిస్తున్నప్పుడు మేము సువార్త చేస్తున్నాం. సువార్త చేస్తుంటే గ్రామ ప్రజలందరూ కూడా మా మీదకి వచ్చి, మిమ్మల్ని చంపేస్తాం, మిమ్మల్ని బతకనివ్వం, మీరు మా గ్రామానికి మీరు ఎందుకు వచ్చారు, సువార్త ఎందుకు చేస్తున్నారు, ఎందుకు మీరు క్రీస్తులోనికి చాలా మందిని మీరు మార్చేస్తున్నారు, మీరు మా ఊరికి రావడానికి వీల్లేదు, మీరు ఇప్పుడే మీరు వెళ్ళకపోతే మీరు ఎవరు కూడా మీరు ప్రాణాలతో బయటకు వెళ్ళారు, మీరు చంపేస్తామని చెప్పొచ్చారు. అలా వచ్చిన తర్వాత నేను ముందుకు వెళ్ళి, బ్రదర్, మమ్మల్ని మీరు చంపిన పర్వాలేదు, మమ్మల్ని ముక్కలు చేసిన పర్వాలేదు, కానీ మేము చేయవలసినటువంటిది ఏదైతే సువార్త లేక దేవుని ప్రేమ, దేవుని సత్యవాక్యాలను ఖచ్చితంగా ప్రకటించాలి, మమ్మల్ని మీరు ఏం చేసినా పర్వాలేదు అని చెప్పి వాళ్ళని చెప్పడం జరిగిందన్న. వాళ్ళు మమ్మల్ని వచ్చి పెద్ద పెద్ద కర్రలతో వెనకాల వీపుల్లో వారు కొట్టడం జరిగింది. అయినా మేము వెనకాల తిరగలేదు. ఎవరైతే ఫస్ట్ పెద్ద కర్రతోని వీపులో ఫస్ట్ మాకు ఎవరైతే కొట్టాడనా అతని కొడుకు నాలుక అదే రోజు మాకు కొట్టాడు. అదే రోజు రాత్రి ఈ నోరంతా వెనక వెళ్ళిపోయింది అన్న, వెనకలు తిరిగిపోయింది, నాలుక బయటకు వచ్చింది. సువార్త అయిపోయింది. మేము మళ్ళీ సువార్త చేసుకుని మళ్ళీ రిటర్న్ మేము ఇంటికి తిరిగి వచ్చామన్నా. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి మమ్మల్ని ఎప్పుడైతే కొట్టాడో ఆ వ్యక్తి మా కోసం అన్నవాడు వారం రోజుల పాటు తిరిగాడన్న. పాస్టర్ గారు వెతికి అయ్యా పాస్టర్ గారు ఎక్కడ ఉన్నారు, ఏ గ్రామానికి ఉన్నారు, ఏ ప్రాంతానికి ఉన్నారు, పాస్టర్ గారు ఎక్కడ దొరుకుతారు అని చెప్పేసి మమ్మల్ని వాళ్ళు స్వారీ చెప్పడానికన్నా, క్షమించండి, మీ దేవుడు సజీవుడు, మీ దేవుడు గొప్ప దేవుడు, మేము మీ మీద చేసుకున్నాం, నా కొడుకు ఇట్లా అయిపోయాడు అని చెప్పి మమ్మల్ని వాళ్ళు కనుక్కోవడానికి మా దగ్గరికి రావడానికి వారం రోజు పట్టిందన్న. మేము వాళ్ళకి కనబడలేదు. వారం రోజుల పాటు తన కొడుకు ఆ ముఖమంది తిరిగిపోయి నాలుగంతా బయటకు వచ్చింది. అప్పుడు ఒక రోజు అక్కడ మార్కెట్ జరుగుతుంది. అది ఎప్పుడంటే మండే మార్కెట్ అవుతుంది, సంత అవుద్దన్న. సంతలోని మా విశ్వాసిని కనబడి మా విశ్వాసిని రెండు చేతులు మా విశ్వాసికి రెండు చేతులు జోడించి, అయ్యా మీ పాస్టర్ గారి మీద మేము చేసుకున్నాం, దయచేసి మీ పాస్టర్ గారిని చెప్పండి, నా కొడుకు చావు బతుకులు ఉన్నారు, చచ్చిపోతారు, ఇంకా నోరు తిరిగిపోయింది, తినలేకపోతున్నాడు, ఎలాగైనా పాస్టర్ గారు మా ఇంటికి రావాలి, వచ్చి ప్రార్థించని చెప్పన్నాడు అన్న. ఆ వార్త వినగానే వెంటనే
మేము ఆ ఆ ఇంటికి మళ్ళీ కొలంబంద గ్రామానికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన వెంటనే ఆయన మోకరించి, అయ్యా మేము తప్పు చేశాం, మిమ్మల్ని కొట్టాం, మమ్మల్ని క్షమించండి, మీ దేవుడు గొప్ప దేవుడు, మీ దేవుడు సజీవుడు అని చెప్పి మోకరించి 2 చేతులు జోడించి వాడు నమస్కారం చేశాడన్న. వెంటనే మేము ఆ బిడ్డను ఆ బాబును ప్రార్థన చేయడం జరిగింది. తిరిగి వచ్చాము, మళ్ళా నోరు సెటెట్ అయిందని. ఓకే. సో దేవుడు అద్భుతం చేశాడు. అంటే అక్కడ చేదు అనుభవం, అక్కడే చాలా విచారకం దుఃఖం అనుభవించాం, కానీ దేవుడు అద్భుతం చేసేసి మరలా ఆ వాళ్ళ ద్వారా అద్భుతకరం జరిగించి ఆ గొప్ప సువార్తను ప్రభు అక్కడ, సో ప్రభు ఒక అద్భుతం సృష్టించాడు అక్కడ. ఓకే. ఎస్ అన్న. చాలా సంతోషం. అంటే ఇప్పుడు ఈ అనుభవాన్ని ఎలా తీసుకోవచ్చన్నా మనము ఇప్పుడు దేవుని యొక్క పరిచర్యలో ఉన్నప్పుడు ఎవరైనా కానీ మన మీదికి రాళ్ళు రూపడం కానీ ఇలా నిందించినప్పుడు మనం వాళ్ళని ప్రేమిస్తే దేవుడు నిప్పులు కురిపిస్తాడని చెప్పేసి అని అంటారు. అంటే ఇది ఏ రకమైనటువంటి నిప్పులు అనొచ్చు? అంటే వాళ్ళ యొక్క జీవితంలో చేదు అనుభవం అనొచ్చా, లేకపోతే మీ యొక్క క్రీస్తు యొక్క ప్రేమను వాళ్ళకి చూపించేటువంటి విధానంలో జరిగినటువంటి ప్రక్రియ అనొచ్చా? ఎలా అనొచ్చు దీన్ని? ఓకే 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 ఇది కేవలం అన్న ఇది సో దేవుడు చేసినటువంటి అద్భుతం అనేది అంతే. మేము వాళ్ళని ప్రేమించామన్న వాళ్ళని. ఓకే. సో మేము వాళ్ళని ఏదో చేయాలని కాదు, కానీ వాళ్ళు మేము దేవుని ప్రేమతో మేము ఒకటే చెప్పామన్నా, మిమ్మల్ని ఎవరిని కూడా తప్పు త్రోవ చూపించడానికి రాలే, లేకపోతే మిమ్మల్ని ఎవరిని కూడా మద్యం త్రాగండి, సారి త్రాగండి, గంజాయి త్రాగండి, పాపంలోనికి వెళ్ళిపోండి అని మిమ్మల్ని మిమ్మల్ని పాడు చేయడానికి మేము రాలేదు. మిమ్మల్ని మేము ప్రేమిస్తున్నాం, దేవుని ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలందరూ కూడా మంచి భవిష్యత్తు మీకు ఉంది, మంచిగా బ్రతకండి, మంచిగా జీవించండి. ఈ పాపపు విషయంలో, చెడ్డ కార్యం విషయంలో మీరు విడిచిపెట్టి దేవుడికి నమ్మడని మేము చెప్తున్నాం మిమ్మల్ని. సో మీరు మమ్మల్ని చేసుకున్నారు. సో మేము మిమ్మల్ని క్షమించాం, మిమ్మల్ని ప్రేమించాం. మేము ఒకటే చేసామన్నా, మిమ్మల్ని ప్రేమిస్తున్నాం, మిమ్మల్ని క్షమిస్తున్నాం. మీరు సత్యం తెలుసుకోండి, మంచి తెలుసుకోండి, మీరు బాగుండండి, మీరు కుటుంబం అంతా సంతోషంగా ఉండండి, అది చెప్పడానికి మీకు వచ్చామన్నా అని చెప్పి అన్నం జరిగింది. దేవుని చిత్తం ఎట్లా మనకు తెలియదు అన్న. సో దేవుని చిత్తం ఎట్లా ఉంది, ఒకవేళ వీళ్ళ ద్వారా అక్కడ ఒక సంఘం కట్టబడాలి, వీరి ద్వారా రక్షణ మార్గంలో వెళ్ళాలనేది దేవుని చిత్తం. మేము అందుకే దేవుడు ఒక పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత వెంటనే వాళ్ళందరూ రక్షణ పొందుకోవడం జరిగింది. సో తండ్రి తను ప్రేమించి కుమారుని శిక్షించిన శిక్షణ ద్వారా ఒక మార్గాన్ని ఓపెన్ చేసి అన్న. ఓకే. బేసిక్ గా అన్న చాలా పరిచర్యల్లో చూస్తూ ఉంటాం కదా, ఇలాగే ఎవరికైనా కానీ సేవలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఎవరైనా ఒకవేళ దురుసుగా ప్రవర్తించడం గాని, ఇలాంటి చేదనుభవాలు ఏమైనా ఎదురయ్యాయి అనుకోండి, చాలా వరకు మనం చూస్తుంటాం ఏంటంటే వాళ్ళు కేసు పెడుతుంటారన్న. ఓకేనా? అంటే అలా ఎవరైతే రివర్స్ అయ్యారో, పరిచర్యలు రివర్స్ అయ్యారో వాళ్ళ మీద కేసు పెడుతుంటారు, పోలీస్ కేసు అని చెప్పేసి పెడుతుంటారు. వాళ్ళ మీద చాలా రకాల సెక్షన్లు తీసుకొని వస్తుంటారు. అవునన్నా. ఏమంటారు, లైక్ మేము ఎందుకు సైలెంట్ గా ఉండాలి, మేము చేసేది మంచి పనే కదా అని చెప్పేసి అట్లా చాలా మంది అనుకుంటుంటారు. కానీ వాక్యం ఏం చెప్తుందనంటే నన్ను ఆశ్రయించాలి అని చెప్పేసి చెప్తుంది. మీరు ఈ లోకంలో ఎవరిని కాదు, రాజులు నమ్ముకుంటా కూడా కూడా యెహోవానే నన్ను మీరు నమ్ముకున్న మేలు అని చెప్పేసి చెప్తుంది వాక్యం. సో దేవుని మాత్రమే ఆశ్రయించమంటుంది. కానీ ఈ కాలంలో ఒక రకంగా బాధాకరమైన విషయం అది. సో ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్నప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టడానికి అని చెప్పేసి చాలా మంది ముందుకెళ్తున్నారు. ఇలా ఉన్నటువంటి ఈ జనరేషన్ లో మీరు వాళ్ళ కోసం ప్రార్థన చేయడం అనేది నిజంగా దేవునికి మహిమ అనాలి. మరి ఒకవేళ మిమ్మల్ని ఆ ప్రశ్న అడిగితే, అంటే అలాంటి యొక్క మార్గంలో వెళ్తున్నటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు, మీరు ఏం సలహా ఇస్తారంటే మీరు ఏం చెప్తారు అన్న? ఎవరైతే అలాంటి మార్గంలో వెళ్తున్నారో, అంటే పరిచర్యలో ఎవరైనా కానీ ఇలాంటి చేదు అనుభవాలు ఎదుర్కొన్నారు అనుకోండి, అలా ఎదుర్కొన్నప్పుడు కేసులు పెడుతూ ఉంటారు కదా, పోలీసులు కేసులు కానీ, సో లేకపోతే కొంతమంది రివర్స్ అవుతుంటారు. సో అలాంటి వాళ్ళకి ఇలా ప్రార్థన చేయాలి, క్రీస్తుకు ప్రేమను పంచాలి అనుభవాల్లో వెళ్తున్నటువంటి మీరు ఏం సలహా ఇస్తారు? ఓకే అన్న, యాక్చువల్లీ మనకు ప్రభువే మనకు బోధకుడు అన్న. ప్రభువే మనకు ఒక మార్గం, ఆయనే మనకు ఒక మాదిరి. ఇప్పుడు మనం దేవుని ప్రేమను తెలుసుకున్న వ్యక్తులు మనం దేవుని వాక్యం మనకు తెలుసు కాబట్టి, దేవుని ప్రేమ మాకు తెలుసు కాబట్టి ఆయన ఒక చక్కటి ఒక మాట, ప్రభు మంచి మాట మాట్లాడతాడు. ఏమంటాడంటే ఒక
కుడి చెంప మీద అవును. కొట్టినట్లయితే ఎడమ చేప కూడా మీరు చూపించాలి అనే సాదృశ్యం మనకు కళ్ళలో కట్టినట్టుగా మనకు కనిపిస్తుంటది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎంత తనంతట తాను తగ్గింపు కలిగి ఉన్నాడు. ఆయనను ఎంత హింసిస్తున్నా, ఆయన ఎంత శ్రమలోనికి నెట్టుతున్నా, సిలువలో తనను చంపేబోతున్నా కూడా కనీసం ఒక్క మాట, అరే నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నారు, నన్ను ఎందుకు ఇంత శోధనలోనికి, నన్ను ఎందుకు మీరు సెలవేస్తున్నారు, నన్ను ఎందుకు ఇంత ఉమ్మేస్తున్నారు, గాయపరుస్తున్నారు, బల్లెపు పోటు నాకెందుకు అని ఒక్క వ్యక్తిని కూడా ఆయన తిరిగి కక్ష సాధింపులో లేకపోతే సో ఆయన పనిష్మెంట్ ఆయన ఇవ్వలేదని. యేసయ్యను ఎంత అవమానిస్తున్నా, యేసయ్యను ఎంతగా హింసిస్తున్నా, యేసయ్యను సిలువ చెంతకు తీసుకుని వెళ్ళిపోతున్నా ఆయన గొర్రె పిల్ల వల్ల మౌనాన్ని పాటించారు. సో యేసయ్య ఎంత, మనం ఎంత అన్నా ఆయన ఎంత తగ్గించుకుంటే, మనం ఏమైనా చేదనుభవాలు వస్తున్నా, మమ్మల్ని కొడుతున్నా, తిడుతున్నా, ఉమ్మి వేస్తున్నా, మమ్మల్ని కర్రలతో వీపుల మీద కొడుతున్నా, మనం చేయవలసిన ఒకటి మన ప్రేమనే చూపాలన్నా, వాళ్ళ వరకు ప్రార్థన చేయాలన్నా, అదే చేసిన మనమేమో. దాని ద్వారా ఆ గ్రామం అంతా రక్షణలోకి వచ్చిందన్న. తిరిగి మేము వాళ్ళ మీద కక్ష సాధింపులు, తిరిగి కేసులు, తిరిగి కోర్టులు, తిరిగి వారిని మళ్ళీ పగ తీర్చుకోవాలి, వాళ్ళని కొట్టాలి అన్నట్లయితే ఆ ఊర్లో ఒక సంఘం చూసే వాళ్ళం కాదు, మా ఊర్లో రక్షణ ఎవరికి వచ్చేది కాదు. అదే క్రీస్తు సాదృశ్యమేనా. చాలా సంతోషం అన్న, నిజంగా క్రీస్తుని బట్టి ఆయన్ని చూస్తూ అంతే కదండి. ఇప్పుడు యేసుక్రీస్తు అదే చెప్తారు కదా, నన్ను వెంబడించేవాడు నన్ను చూస్తూ ముందుకు రావాలని చెప్పేసి. సో అలా వెళ్ళడం అనేది చాలా సంతోషకరం. సో మీ పరిచర్యలో ఏదైనా కానీ సంతోషమైనటువంటి ఒక అనుభవం ఏదైనా ఉందా అన్న? అంటే